హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఒకే కుటుంబంలో 5గురికి కరోనా అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకి పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భూపాల జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే వీరిలో వరంగల్లోనే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. మిగిలిన 4 హోమ్ క్వారంటైన్లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబంలోని సభ్యులను గత వారం రోజులుగా కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 50 పాజిటివ్ కేసులు నమోదు కావడం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అయితే భారీగా పెరుగుతున్నాయి. అయితే ఒకే కుటుంబంలో 5గురికి అయితే కరోనా సోకింది. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, భౌతిక దూరం పాటించాలి, మాస్కులు అయితే ఖచ్చితంగా ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కరోనాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను.